హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అనేవి చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే, నిన్నైతే మీకు సుజాతనగర్ నుంచి మురళీనగర్ వరకు రోడ్ని చూపించాను. ఈరోజైతే సీతంధారం నుంచి ఎన్ఏడి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. నేషనల్ హైవే నుంచి కాదండి, షార్ట్కట్ నుంచి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. మనం గురుద్వారా జంక్షన్ దగ్గర ఉన్నాం. గురుద్వారా నుంచి తర్వాత వచ్చే జంక్షనే మనకి సత్యం జంక్షన్. సత్యం జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని అలా లోపలికి వెళ్తే మనం సీతంధార రోడ్లోకి వెళ్తాం. ఈ రూట్లోనే మన విశాఖపట్నంలో ఎత్తైన ల్యాంసమ్ ఆక్సిజన్ టవర్స్ ఉన్నాయి. మనమైతే సత్యం జంక్షన్కి వచ్చాం. ఇక్కడ ఉంది కదా, ఇదే సత్యం జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సీతంధార రోడ్లోకి వెళ్తాం. అలా స్ట్రైట్గా వెళ్తే మనం సీతంధార దగ్గర ఉండే వాటర్ ట్యాంక్ వెళ్తాం. ఆ ముందున మనకి అశోక్ నగర్ అనే ఏరియా కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉంటాయి. మనకి ముందు పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే ఆక్సిజన్ టవర్స్. చాలా బాగుంది కదా, వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. ఒక్క ఆక్సిజన్ టవర్స్ వల్లే వ్యూ చాలా అందంగా మారింది కదా. మనకి ఈ రైట్ సైడ్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ బోర్డులో ఇక్కడ నక్కవానిపాలెం అని ఉంది. సో ఈ ఏరియాని నక్కవానిపాలెం అంటారు. మనం ఇంకా ముందుకు వెళ్తే మనం అశోక్ నగర్ వెళ్తాం. ఇంకా మన లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఉంది మనకి సీతంధార. సో మనం అలా ముందుకెళ్ళి ఈ రోడ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూసేద్దాం. ఆ రైట్ సైడ్లో ఆక్సిజన్ టవర్స్ మాత్రం చాలా బాగా కనబడుతున్నాయి కదా. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఉడా కాంప్లెక్స్ బిల్డింగ్. ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇంకా మనం ముందుకు వెళ్తే ఈ ల్యాన్సమ్ స్క్వేర్ ఆక్సిజన్ టవర్స్కి ఎంట్రన్స్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకి ఆక్సిజన్ టవర్కి ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి, ఇదే ఆక్సిజన్ టవర్స్కి ఎంట్రన్స్. ఆ పక్కనే మనకి ఒక చర్చ్ కూడా ఉంది. చూపిస్తాను చూడండి, ఆ చర్చ్ కూడా. ఇదిగోండి చర్చ్, ఇదే. మనకి ముందు జంక్షన్ కనబడుతుంది కదా, ఆ జంక్షనే సీతంధార జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనం హనుమంతవాక వెళ్తాం. అదే లెఫ్ట్కి వెళ్తే మురళీనగర్ వెళ్తాం, లేదా NH16కి వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్తే సీతంధార కొండ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఏరియా అంతా అశోక్ నగర్ అంటారు. మనం ముందుకు వెళ్ళి అలా ఆ కొండ దాకా వెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చేద్దాం.
మనమైతే డెడ్ ఎండ్కి వస్తాం. ఇక్కడ నుంచి ఇంకా రూట్ అయితే ఉండదు. ఆ కొండపైన మనకి వాటర్ ట్యాంక్ ఉంది, కనబడుతుంది కదా, అదే వాటర్ ట్యాంక్. సో ఇక్కడ నుంచి మనమైతే యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకొని అలా మళ్ళీ సీతంధార జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి మురళీనగర్ వైపు వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే 2-వీలర్ అండ్ 4-వీలర్ ఇన్సూరెన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. బైక్ అండ్ కార్ ఇన్సూరెన్సెస్, ఇంకా హైవే వెహికల్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక మీ వెహికల్ ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమైతే సీతంధార జంక్షన్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకుని అలా మురళీనగర్ వైపు వెళ్తాను. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే మనం అలా హనుమంతవాక వెళ్ళిపోతాం. అలా రైట్ తీసుకుంటే మనమైతే మురళీనగర్ వెళ్తాం. ఈ మురళీనగర్ నుంచి మనమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఎన్ఐడి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ రోడ్ నుంచి వెళ్తే NH16 కూడా వెళ్ళొచ్చు. ఆ రోడ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి నేనైతే లెఫ్ట్ తీసుకుంటాను. ఇక్కడ మనకి ఒక టెంపుల్ ఉంది. ఈ రోడ్ నుంచి మనం వెనక్కి వెళ్తే మనం సీతంధార రోడ్డుకి వెళ్తాం. అదే ముందుకు నేను వెళ్తున్న డైరెక్షన్లో వెళ్తే మనమైతే మురళీనగర్ వెళ్తాం. మధ్యలో మనకి ఇంకా కొన్ని టర్న్స్ అయితే ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలా వెళ్తేనే మీరు మురళీనగర్కి వెళ్ళగలరు, లేదంటే NH16కి వెళ్తారు. ఈ రోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. మనం లెఫ్ట్ తీసుకుంటే మనమైతే NH16కి వెళ్తాం. అదే రైట్ తీసుకుంటే మనం మురళీనగర్కి వెళ్ళే రోడ్కి వెళ్తాం. యాక్చువల్గా రోడ్ అంతా గ్రీనరీతో నిండి ఉంటుంది. ఆ రోడ్కే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. కానీ దానికన్నా ముందు NH16కి తీసుకెళ్ళి ఆ రూట్ చూపించి అక్కడ నుంచి నేనైతే బ్యాక్ వస్తాను.
మనకి ముందు రోడ్ కనబడుతుంది కదా, ఆ రోడ్డే మనకి NH16. ఇంకా అక్కడ నుంచి మనం రైట్ తీసుకుని వెళ్తే పోర్ట్ స్టేడియంకి వెళ్తాం. సో ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం మనకి పోర్ట్ స్టేడియం. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా మురళీనగర్ రోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే మురళీనగర్ రోడ్ దగ్గరికి వచ్చాం. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మురళీనగర్ వెళ్తాం. అదే రైట్ తీసుకున్నాం అనుకోండి సీతందారు రోడ్డు లేదా హనుమంతొక్క వెళ్తాం. సో మనమైతే మురళీనగర్ రోడ్డు వైపు వెళ్ళిపోదాం. అలా ముందుకు వెళ్తే మనకి మురళీనగర్ వస్తుంది. కానీ ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. రైట్ సైడ్లో మనకి ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది. ఈ రోడ్డు చాలా గ్రీనరీతో నిండి ఉంటుంది. ఈ రోడ్లో మనకి ఎక్కువ బస్సులు అయితే కనబడతాయి. చాలా బస్సులు ఉంటాయి. ఇవన్నీ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన బస్సులు అనమాట. ఆ బస్సులు ఇక్కడ ఉంటాయి. ఈ రైట్ సైడ్లో మనకి విశాఖ షాదన్ ఉంది, కనబడుతుంది కదా, అదే విశాఖ షాదన్. కానీ చూసారా బిల్డింగ్స్ చాలా బాగున్నాయి కదా. కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అసలు సిటీలో ఉన్నట్టు ఫీల్ అవ్వరు. ఎందుకంటే మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంది కదా. అందుకే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు సిటీలో ఉన్నట్టు ఫీల్ అవ్వరు అనుకుంటున్నాను నేనైతే. అసలు నాకే అనిపించట్లేదు సిటీలో ఉన్నా అని చెప్పి. అసలు చుట్టూ అసలు ఆ ఏరియా చూస్తుంటే నాకు ఏదో అడవుల్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనమైతే మురళీనగర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి NAD ఎలా వెళ్ళాలో రేపటి వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇంకా రేపటి వ్లాగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ గ్రీనరీతో నిండి ఉంటుందన్నమాట. సో ఇక మనం వ్లాగ్ని అయితే రేపు కంటిన్యూ చేద్దాం. ఇక చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్ళాం అనుకోండి, అలా నేషనల్ హైవేలో కలుస్తాం అనమాట. సో ఇక నేనైతే ఈ వ్లాగ్ నచ్చబోతున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.